రైతు మిత్రులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు. ఈ వీడియోలో బేర్వారి నేటివ్ ఫంగిసైడ్ గురించి అయితే మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. వరి పంటలో స్ప్రే చేయడం ద్వారా ముఖ్యంగా ఎలాంటి తెగులను నియంత్రణ చేస్తుంది అనే విషయాల గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. వరిలో ఆశించే ప్రధానమైనటువంటి తెగులు కాండం కుళ్ళు కావచ్చు, అలాగే పట్టకుళ్ళు కావచ్చు, అలాగే వేరుకుళ్ళు కావచ్చు. ఈ తెగులను నియంత్రణ చేస్తుంది. వీటితో పాటుగా మనకు వరిలో ఆశించే అతి ముఖ్యమైన తెగులు, అలాగే అతి ప్రమాదకరమైనది అగ్గి తెగులు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాతకి ఆశించేటువంటి తెగులలో మనకు మెడవీర్పు తెగులు అనేది కూడా అతి ప్రమాదకరమైన అనమాట. ఈ తెగులను కూడా నియంత్రణ చేస్తుంది. మనకు కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకు కాటుక తెగులు కూడా ఆశిస్తుంది. ఈ తెగులను కూడా నియంత్రణ చేస్తుంది అనమాట. కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకు గింజలపై మచ్చలు అయితే ఏర్పడడం జరుగుతుంది. ఈ మచ్చలను కూడా నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లోనైతే మనకు రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి టెబుకోనజోల్ 50%, నెక్స్ట్ వచ్చేసి టైఫ్లాక్సిస్టోబిన్ 25% అనే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ రెండు రకాల కెమికల్స్ కూడా మనకు వెటఫుల్ గ్రానుల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది. సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. స్ప్రే చేసినప్పుడు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మొక్క అంతటా వ్యాపించడం అయితే జరుగుతుందన్నమాట. దీని అయితే మనకైతే సిస్టమేటిక్ యాక్షన్ అయితే అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తాకుడు చర్య అంటే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. అంటే మనకు మొక్క యొక్క ఏ భాగంలో ఉన్న తెగులు మీద పడితే మాత్రం ఆ తెగులను కూడా నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని కాంటాక్ట్ యాక్షన్ అయితే అనడం జరుగుతుంది. తెగులు రాకముందుకు, తెగులు వచ్చిన తర్వాతకి ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ ఈ రెండు రకాల చర్యల ద్వారా కూడా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రధాన పంటలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కూరగాయల పంటలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర పంటలు కావచ్చు, విరివిగా ఈ మందునైతే ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. బూడిద తెగులు కావచ్చు, కాయకుళ్ళు కావచ్చు, కాయమొచ్చ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కాయకుళ్ళు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కాండం కుళ్ళు కూడా కావచ్చు అనమాట. ఈ తెగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది. వరిలోనైతే ఒక ఎకరాకి అయితే 100 గ్రామ్స్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 100 గ్రామ్స్ 750 రూపాయల నుంచి వెళ్ళి 800 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మార్కెట్లో దొరుకుతున్నటువంటి అన్ని రకాల ఫంగిసైడ్తో పోల్చుకుంటే ఏ ఫంగిసైడ్ అయినా కానీ దాదాపుగా ఇన్ని రకాల తెగులను అయితే నియంత్రణ చేయలేదన్నమాట. ఈ ఫంగిసైడ్ని మనం కింగ్ ఆఫ్ ది ఫంగిసైడ్ అని చెప్పవచ్చు. దాదాపుగా మనకైతే వరి పంటలో కావచ్చు, ఇతర రకాల అన్ని రకాల పంటల్లో మనకు బేర్వారి నేటివ్ అనేది నెంబర్ 1గా వర్క్ చేయడం జరుగుతుంది. తక్కువ ఖర్చులో అన్ని రకాల తెగులను అయితే నియంత్రణ చేస్తుందని చెప్పవచ్చు అనమాట. ఒకవేళ కొద్దిగా డోస్ ఎక్కువైనా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. పొట్ట దశలో కావచ్చు, తెగులు ఆశించిన దశలో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ తెగులు మందుని మనం వరి పంటలో ఏ సమయంలో అయినా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. వరి నాటి వేసిన 15 రోజుల నుంచి పొట్ట దశ వరకు కూడా కంకులు బయటికి వచ్చిన తర్వాత కూడా మనం అయితే స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట.